ఈ హ్యాండ్స్ కటింగ్ కోసం నేనైతే ఒక ఫోల్డ్ చేసి పెట్టేసాను. 2 హ్యాండ్స్ కట్ చేసుకోవాలి కాబట్టి, ఇప్పుడు ఫోల్డ్ చేసి పెట్టిన తర్వాత ఫుల్ లెంత్ 6 ½ ఒక మార్క్ అయితే చేసుకోవాలి. అటు సైడ్ కూడా ఇదే విధంగా 6 ½ నేనొక మార్క్ అయితే చేశాను. ఇదేంటంటే హ్యాండ్ లెంత్ అనమాట. మీకెంత పొడవు కావాలంటే అంత పెట్టుకోవచ్చు. నేను ఈ విధంగా 6 ½ ఇంచెస్‌కి మార్క్ చేసుకొని స్ట్రెయిట్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. నేను సైడ్స్ ఆల్రెడీ సమానంగా కట్ చేసి పెట్టేసుకున్నాను కాబట్టి అటు లైన్ గీయలేదు. ఇక్కడి నుంచి ఆర్మ్ డౌన్ ఉంటుంది చూసారా? దాని కోసం 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసుకోవాలనమాట. ఈ విధంగా 3 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్న తరువాత ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేసేసాను. ఇప్పుడు ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత కింద నుంచి 1 ½ ఇంచ్‌కి ఒక మార్క్ చేయాలి. సారీ కింద కనిపించట్లేదు. కానీ 1 ½ నేను మార్క్ చేశా కింద నుంచి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేం చేస్తారంటే కింద నుంచి ఈ విధంగా టేప్ పెట్టేసి క్రాస్‌గా పెడితే 8 ఇంచెస్ రావాలనమాట. అంటే ఆర్మ్ ఉంటుంది గదా! చుట్టూ రౌండ్ ఏంటంటే 16 ఇంచెస్ వచ్చింది. మా మమ్మీ హ్యాండ్‌కి. సో, దాన్ని హాఫ్ చేసుకుంటే 8 ఇంచెస్ అనమాట. ఈ విధంగా 8 ఇంచెస్‌కి ఒక మార్క్ చేసిన తర్వాత ఈ 1 ½ ఈ 8ని ఈ విధంగా నేను క్రాస్‌గా మార్క్ చేసుకుంటూ కలిపేస్తున్నాననమాట. హ్యాండ్ షేప్‌ని ఈ విధంగా డ్రా చేసేస్తున్నాను ఇలా. ఓకే గదా! 1 ½ 8 ఈ విధంగా అయితే మార్క్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ కోసం నేను ఈ విధంగా పెట్టేసి 6 ½ ఒక మార్క్ అయితే చేశాను. మీరు ఎంతుంటే అంత మార్క్ చేసుకోండి. ఈ విధంగా 6 ½ మార్క్ చేసిన తర్వాత పైన ఖర్చు పెట్టుకుంటాం గదా! మార్జిన్ అనమాట. దానికోసం నేనైతే ఒక 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేసేసుకొని క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేస్తున్నాననమాట. ఈ విధంగా ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. కింద సైడ్ కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేస్తున్నాను. ఇదేమో మార్జిన్ 2 ఇంచెస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే సైడ్స్ అయితే కట్ చేసేసుకోండి ఇలా. కింద హ్యాండ్ దగ్గర కొంచెం వంపు కట్ చేసుకోండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత కింద నుంచి 3 ఇంచెస్‌కి ఒక మార్క్ అయితే చేశాను. ఇలా 3 ఇంచెస్‌కి మార్క్ చేసిన తరువాత ఇలా క్రాస్‌గా ఒక లైన్ అయితే డ్రా చేసేసాననమాట. ఈ విధంగా. ఇలా లైన్ డ్రా చేసి ఇప్పుడేంటంటే కట్ చేసేస్తాను. ఇదేంటంటే ఒక వి షేప్ అనమాట. దీంట్లో మనం గ్రీన్ కలర్ పార్ట్ యూజ్ చేస్తామనమాట. ఈ విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇప్పుడైతే నాకు 2 పార్ట్స్ ఒస్తాయి. ఎందుకంటే నేనైతే 2 హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నా కాబట్టి 2 పార్ట్స్ అయితే ఒస్తాయన్నమాట. ఈ విధంగా నేనైతే ఒక పార్ట్ అయితే తీసేసుకున్నాను. దీనికోసం నేను మెయిన్ ఫ్యాబ్రిక్ హ్యాండ్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా! అది ఈ విధంగా అయితే ప్లేస్ చేసుకోవాలన్నమాట ఇలా. ఇలా పెట్టేసుకొని ఇప్పుడేం చేస్తారంటే ఫస్ట్ ఈ చివర మాత్రమే ఇది ఇలా పెట్టాం గదా! ఈ చివర మాత్రమే ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. అంటే లైనింగ్‌ని మెయిన్ ఫ్యాబ్రిక్‌తో జాయిన్ చేసుకోవాలి. ఓన్లీ ఫస్ట్ చివరనమాట. తర్వాత ఈ వి షేప్ ఉంది జూసారా? ఈ వి షేప్ దగ్గర మాత్రమే స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి ఒకసారి నేను మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఈ చివర మాత్రమే ఒక స్టిచ్ వేశాను. మళ్ళీ ఈ వి షేప్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే స్టిచ్ వేశా. మిడిల్‌లోదంతా వదిలేసాననమాట. ఎందుకంటే నేను రివర్స్ చేయాలి కాబట్టి మిడిల్‌లోదంతా వదిలేసి జస్ట్ ఈ వి దగ్గర అక్కడ మాత్రమే స్టిచ్ వేశా. ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఈ వి దగ్గర ఉంది గదా! ఇక్కడ ఎక్స్‌ట్రా ఉన్న ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేస్తున్నాననమాట ఇలా. ఎక్స్‌ట్రా ఉన్న మెయిన్ ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇప్పుడు దీన్నేం జేస్తారంటే, మనం ఇటు నుంచి రివర్స్ చేసుకోవాలి ఇలా. లోపల నుంచి నేనైతే రివర్స్ చేస్తున్నాననమాట ఇలా. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా రివర్స్ చేసేసేయాలి. ఇలా రివర్స్ చేసి మనం స్టిచ్ అనేది వేసుకోవాలనమాట ఇలా. నేనైతే అర్థమయ్యేలాగే చెప్తాననుకుంటున్నా. ఇలా రివర్స్ చేశాం కదా! రివర్స్ చేసి నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ కాటన్ కాబట్టి నేనైతే ఐరన్ చేసుకుంటున్నాను. ఓకే గదా! ఈ విధంగా రివర్స్ చేసి పైనుంచనమాట. జస్ట్ పైన టాప్ స్టిచ్ అనేది మాత్రమే వేయండి ఈ విధంగా. నేను పైన ఒక టాప్ స్టిచ్ అయితే వేశాను. ఇప్పుడు నేను వి అనే షేప్ ఉంది చూసారా? అక్కడ గూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేస్తున్నాననమాట ఈ విధంగా. ఇక్కడి నుంచి ఇలా క్రాస్ తీసుకొని ఈ చివర్లో కూడా వేయండి. ఈ వి కట్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కట్ చేయండి. ఎందుకంటే మనం మిడిల్ పార్ట్‌లో చిన్న చిన్నగా ప్లీట్స్ పెడతాం గదా! అది కొంచెం పక్కకొస్తే ప్లీట్ అనేది సరిగ్గా సెట్ అవ్వదనమాట. మళ్ళీ షోల్డర్ దగ్గర జాయిన్ చేయాలి కాబట్టి నేను చూసుకొని మెజర్‌మెంట్‌తో 3 ఇంచెస్‌కి కట్ చేసుకున్నాను. ఇది మాత్రం చూసుకొని కట్ చేసుకోండి. ఓకే గదా! ఈ విధంగా వి దగ్గర నేను స్టిచ్ వేశాను. అలాగే చివర్ల ఎడ్జెస్ దగ్గర గూడా ఒక స్టిచ్ అయితే వేసేసాననమాట. ఇలా వేసిన తర్వాత సైడ్స్ ఉంటాయి కదా! ఆ సైడ్స్ కూడా మనం ఈ లైనింగ్‌తో సమానంగా జాయిన్ చేసుకోవాలనమాట. ఈ విధంగా మీరు అతికించుకుంటే అతికించుకోండి గమ్ పెట్టి.
ఈ విధంగా ఇప్పుడు నేనైతే సైడ్స్ కూడా ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఇలా. సైడ్ నుంచి ఒక స్టిచ్ వేయండి. ఇటు సైడ్ నుంచి కూడా తిప్పేస్తున్నాను. ఇలా తిప్పేసి ఇటు సైడ్ గూడా ఒక స్టిచ్ అనేది దీన్ని జాయిన్ చేసుకోవాలనమాట ఇలా. ఈ విధంగా అయితే నేనైతే సైడ్స్ కూడా జాయిన్ చేసేసాను. అదే విధంగా ఇంకొక సైడ్ కూడా మీరు ఇదే విధంగా జాయిన్ చేసుకోవాలి. నేను 2 హ్యాండ్స్ కట్ చేశా కాబట్టి నేను 2 సైడ్స్ అంటే 4 సైడ్స్ వస్తది గదా! 4 సైడ్స్ ఇదే విధంగా నేనైతే జాయిన్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకో వైపు చూపిస్తున్నాననమాట. ఎలా జాయిన్ చేసుకోవాలి అనేది. ఇప్పుడు ఈ విధంగా అయితే నేను జాయిన్ చేసేసాను కదా! జాయిన్ చేసిన తరువాత ఈ లైనింగ్‌తో సమానంగా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్‌ని ఏంటంటే కట్ చేసేసుకోవాలనమాట. ఈ విధంగా నేనైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంతుందో అంత ఆ విధంగా కట్ చేసేసాను. ఇప్పుడు నేనైతే ఒక గ్రీన్ కలర్ పార్ట్ తీసేసుకొని క్రాస్‌గా అనమాట. క్రాస్‌గా ఒక పార్ట్ తీసుకొని ఏదైనా ఏదైనా ఒక ఫ్యాబ్రిక్ తీసుకోండి. అది క్రాస్‌గా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టి మిడిల్ దగ్గర నుంచి నేను ఒక ప్లీట్ లాగా పెట్టాననమాట. ఒక ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసా. ఆ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసిన తరువాత ఇంకొక ఫోల్డ్ చేసేటప్పుడు మిడిల్‌లో గ్యాప్ రాకుండా ఆ ఫోల్డ్ పైన కొంచెం పైకి ఈ విధంగా ఇంకొక ఫోల్డ్ పెట్టాననమాట ఇలా. మీకు అర్థమవుతుంది కదా! ఒక ఫోల్డ్ చేసి దాని మీద ఇంకొక ఫోల్డ్ చేసి మధ్యలో గ్యాప్ రావద్దు. రాకుండా ఇదే విధంగా ఈ ఫోల్డ్ అనేది పెట్టేసి ఒక స్టిచ్ వేసేసాను. మళ్ళీ ఇంకొక ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డ్ పైన గ్యాప్ రాకుండా పైన పెట్టేస్తున్నాను. ఈ విధంగా ఒక స్టిచ్ వేసేస్తున్నాననమాట. ఈ విధంగా మనకి 6 రావాలి ఇలాగా. ఫోల్డ్ చేసుకుంటూ ఈ ప్లీట్స్ అనేవి 6 వస్తాయన్నమాట. ఈ విధంగా నేనొక ఫోల్డ్ చేస్తున్నాను. ఆ ఫోల్డ్ పైన పెట్టి అసలు ఫోల్డ్ చేసింది కూడా కనిపియకుండా పెట్టాలన్నమాట. అప్పుడే షేప్ నీట్‌గా వస్తుంది. ఈ విధంగా ఒక ఫోల్డ్ చేసేసి, ఆ ఫోల్డ్‌ని కవర్ చేస్తూ చివర అంచుల దగ్గర ఇంకొక ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా మీరు ఎన్ని ఫోల్డ్స్ కావాలనుకుంటే అన్ని ఫోల్డ్స్ అయితే చేసేసుకోవాలి. దీనికేంటంటే క్రాస్ పీస్ తీసుకుంటే అంటే మనకి మిడిల్‌లో వెడల్పు ఎక్కువుండేది తీసుకుంటే ఏంటంటే బాగా వస్తుందనమాట. ఈ విధంగా మిడిల్‌లో ఎక్కువ వెడల్పొచ్చి తీసుకొని ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే బాగా వస్తుందనమాట. ఈ విధంగా నేనైతే అన్నీ 1 బై 1 ఇలా ప్లీట్స్ అయితే పెట్టేసాననమాట. ఈ విధంగా పెట్టేసి ఇప్పుడు ఇదుంది కదా! నేను దీన్ని 2 హ్యాండ్స్‌కి యూజ్ చేస్తాననమాట. మామూలుగా అయితే నేను 2 హ్యాండ్స్‌కి యూజ్ చేస్తా. ఇది మీకు వీడియో తీసి చూపియడం కోసం నేను 1 హ్యాండే చూపిచ్చాను. ఈ విధంగా పెట్టేసి ఇప్పుడేం చేస్తామంటే, ఇలా ప్లీట్స్ ఉన్నాయి గదా! పక్కన మీరు గనక ఆహ్, సిల్క్ గనక యూజ్ చేస్తే గనక కొంచెం పిన్స్ యూజ్ చేయండి. నాది కాటనే కాబట్టి నో బాధ. ఇప్పుడు ఈ విధంగా తీసుకొని, ఈ హ్యాండ్ ఉంటుంది చూసారా? ఈ హ్యాండ్‌ని ఈ విధంగా అయితే నేను పెట్టేసాననమాట. ఇలా పెట్టేసి, ఇప్పుడు ఏం చేస్తానంటే, ఈ వి పార్ట్ ఉంది చూసారా? ఈ వి షేప్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా పెట్టి ప్లీట్స్ వైపు ఇలా ఈ విధంగా పెట్టేసి జస్ట్ ఈ వి వైపు మాత్రమే ఒక స్టిచ్ అనేది కలుపుతూ వేసేసుకోవాలనమాట. ఇటువైపు ఒక స్టిచ్ వేసా గదా! అదే విధంగా ఇంకొక సైడ్ కూడా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ ఒక స్టిచ్‌లయితే వేసేసాననమాట. ఇప్పుడు వేసేసిన తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తానంటే కిందకి ఎలాగో పక్కన పార్ట్స్ మనం కట్ చేసేయాలి కాబట్టి కిందకి ఇలాగ స్టిచ్ వేసేస్తున్నాననమాట. ఈ విధంగా నేనైతే కట్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇప్పుడు పైన మనం షోల్డర్‌కి ఎలాగో జాయిన్ చేస్తాం గదా! ఆ షోల్డర్ షేప్ ఉంటుంది చూసారా? ఈ చివర ఏదైతే ఉందో ఈ వైట్ కలర్ అంటే ఈ క్రీమ్ కలర్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటూ ఈ ప్లీట్ అనేది ఒకటి పైకి పెట్టుకున్నా నేను. పైనుంచి ఈ విధంగా పెట్టిన ప్లీట్ దగ్గర నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలనమాట. అంటే షోల్డర్ మార్క్ చేసుకోవాలి. ఇలా. ఇలా మార్క్ చేసుకొని మిడిల్ దగ్గర మనం జాయిన్ చేసుకోవాలనమాట హ్యాండ్స్ అనేది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీరు పెట్టినేటప్పుడే చూసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా నేనైతే షోల్డర్ దగ్గర నుంచి ఇటు సైడ్‌కి ఒక మార్క్ అయితే చేసేసాను. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడేంటంటే ఈ మార్క్ ఏ విధంగా అయితే చేశానో, ఆ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దాకా ఒక స్టిచ్ వేసేసుకోవాలి ఇలా. ఈ ప్లీట్‌ని కలుపుతూ జాయింట్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా అయితే నేనైతే ఇటు చివరి వరకు ఒక స్టిచ్ అయితే వేసేసాను. ఈ హ్యాండ్స్ చాలా అంటే చాలా సింపులు. ఈజీగా వచ్చేస్తుంది. కాటన్ ఫ్యాబ్రిక్ యూజ్ చేస్తే అబ్బా! అసలు కష్టమే ఉండదు. ఈ విధంగా నేనైతే మొత్తం ఒక స్టిచ్ అయితే వేసేసి కిందకి అనేస్తున్నాననమాట. ఎందుకంటే హ్యాండ్ వైపు రాకుండా కిందకి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇలా విధంగా స్టిచ్ అనేది వేసేసిన తర్వాత ఇంకేముంది, ఇప్పుడు ఏ విధంగా అయితే నేను స్టిచ్ వేశానో, అదే విధంగా ఇప్పుడేం చేస్తానంటే కట్ చేసేస్తాననమాట. కొంచెం వదిలేసి మన షోల్డర్ దగ్గర జాయిన్ చేస్తాం గదా! దానికోసం లైట్‌గా కొంచెం పార్ట్ అయితే ఈ విధంగా వదిలేసి, ఇటు సైడ్ నుంచి కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా
ఈ విధంగా నేనైతే స్టిచ్ అనేది వేసేసాననమాట. వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పేసాను. తిప్పిన తర్వాత బ్యాక్ సైడ్ ఎక్స్‌ట్రాస్ ఉంటాయి చూసారా? ఇవైతే నేనైతే కట్ చేసేస్తున్నాననమాట. ఈ విధంగా ఎక్స్‌ట్రాస్ కట్ చేసేసి, ఈ షోల్డర్ దగ్గర జాయిన్ చేసే దగ్గర కొంచెం ఎక్స్‌ట్రా ఉంది. దాన్నైతే నేను ఈ విధంగా కట్ చేసి రిమూవ్ చేసేస్తున్నాననమాట. ఫైనల్ పార్ట్ అయితే ఇది. ఇలా ఉంది కదా! ఇప్పుడు నేను దీన్నైతే ఒక డ్రెస్‌కైతే యాడ్ చేయబోతున్నాననమాట. యాడ్ చేసిన తర్వాత ఇలా ఉంది. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బై బై.